హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిందే హైకోర్టు అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏపీలో వాలంటీర్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని అయితే చేకూరుస్తున్నాయి. తాజాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ ఉన్నం శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదంటూ తన పిటిషన్లో పేర్కొన్నారండి. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకు షాక్ ఇచ్చింది. వృద్ధులకు, వికలాంగులకు మరియు పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక పెన్షనర్ల పెన్షన్ పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాలంటీర్ల భవితవ్యం గందరగోళంగా అయితే మారింది. ఏపీ వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. వారంతా మళ్ళీ తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంపై తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలోనే ఉంది. నిజానికి గతంలో వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థను గోనె సంచులను మోసే ఉద్యోగాలు అంటూ అవహేళన చేసి మాట్లాడారు. మగాళ్ళు లేని టైంలో, మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇచ్చే ప్రోత్సాహకం 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ తాజాగా వాలంటీర్లను పూర్తిగా తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనుమానాలకు దారితీస్తుంది. అయితే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్పైనే ఏం జరుగుతుందా అని సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఫ్రెండ్స్.